సో రాజన్న సిరిసిల్ల జిల్లాలో రజకుల కుల దేవత అయినటువంటి ఈదలమ్మ వారి బోనాలు ఘనంగా తీస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రజక సంఘం అధ్యక్షులు ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. సార్, ఈ రోజు మీరు ఘనంగా బోనాలు నిర్వహిస్తున్నారు, దేని గురించి నిర్వహిస్తున్నారు? ఇది మా కులదైవం. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఘనంగా బోనాలు తీయడం జరుగుతుంది. ఇది మా కులదేవత. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఇలాగే బోనాలు తీసుకుంటాం. సంవత్సరానికి ఒకసారి కళ్యాణం జరుగుతుంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి బోనాలతో జాతరగా. ఇప్పుడు మీరు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి బోనాలు తీస్తామని చెప్తున్నారు. అంటే ఈ బోనాలు తీయడం వల్ల మీకు ఎలాంటి సంతోషం గానీ, ఎలాంటి పనులు గానీ, ఇట్లాంటి దైవాన్ని స్మరించుకున్నప్పుడు జరుగుతాయి కదా, మీకు ఇదివరకు అట్లా ఏమేమి జరిగినాయి ఒకసారి చెప్పండి. మా కులదైవం మాకు ఎప్పుడు వెంబడే ఉంటది కాబట్టి, మా ఆరాధ్య దైవం కాబట్టి, మాకు కష్ట సుఖాలు ఎప్పుడు మంచిగానే ఉంటది కాబట్టి, మా క్షేమంగా మేము చేసినప్పుడల్లా మాకు మంచి జరుగుతుంది కాబట్టి మేము ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చేసుకోవడం జరుగుతుంది. మీరు చెప్పండి. మా కులదైవం ఇదమ్మా అంటే మా కులదైవం 5 ఏళ్ళకు ఒకసారి మంచి ఘనంగా చేసుడు జరుగుతుంది. మంచి ఆటలతోటి, మంచి ఉత్సాహంగా బోనాలతోటి చేసుడు జరుగుతుంది. మాకు మేము ఎంత చేస్తే అంత సంతోషం. మా తల్లికి కూడా, మా కులదైవం దేవత కూడా బాగా చాలా సంతోషం. రైట్. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పెద్ద పండుగలు ఎక్కడ ఉత్సవాలు బాగా జరపడం జరుగుతుంది. బోనాల ఉత్సవాలు జరగడం జరుగుతుంది. మా కులదైవమైనటువంటి మడేశ్వర స్వామి ఈదమ్మ వారి 5 సంవత్సరాలకు ఒకసారి బోనాల పండుగ అనేది నిర్వహిస్తున్నాము. మా కులదైవమైనటువంటి మా మడేశ్వర స్వామి ఆ దయ వల్ల మాకు ఉన్నటువంటి మా రజక కుల బాంధవులు కానీ, మా సంతోషంగా బంధువులు అందరూ ఉత్సాహంతో సంతోషంగా ఈ ఉత్సవాలు జరపడం జరుగుతున్నది. ప్రతి ఏటా మామూలు దేవుని కళ్యాణం జరపడం, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఉత్సవాలు బోనాలు ఉత్సవాలు జరపడం కానీ అందరూ అత్యున్నత ఉత్సాహంతో మా ప్రజల్లో ఉన్నటువంటి ఆనంద ఉత్సవాలు వాటిని వెల్లిమించుతున్నాయి. మాకు ప్రతి సంవత్సరం అంచెలంచెలుగా మాకు అభివృద్ధి లెక్కలో మాకు దేవుడు మాకు సహకరిస్తున్నారు. ఎల్లవేళ భగవంతు దేవాల మాకు ఎప్పుడు ఆశించి ఉండాలని ఆ భగవంతు ప్రార్థిస్తున్నాను. కులదేవత అయినటువంటి రజక వృత్తిదారులకు ఆ కులదేవత ఈదలమ్మ వారికి బోనాలు తీసినట్లయితే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ బోనాలు మేము తీస్తామని చెప్తున్నారు. ఈ బోనాలు ఇలా జరిపినట్లయితే పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో అలాగే అనుకున్న పనులు నెరవేరుతాయని ఇక్కడ ఉన్నటువంటి భక్తులు మనకు చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్ తో సతీష్, సుమన్ టీవీ, సిరిసిల్ల.